నా పేరు సుజాత, నా భర్త పేరు సూర్య. నా కథ చెప్తాను, చూస్తారు కదూ? ఏంటి బంగారం, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. మేనేజర్ సార్ని కలవాలండి. నీకు ఏ హెల్ప్ కావాలో చెప్పు, చేస్తారు. శ్రీవారు, మీరు ఫోన్ మాట్లాడడం అయిందా? నేను రెడీ, ఇంక వెళ్దామా? ఏమండి, నిన్ను జాబుకి వెళ్ళమంటున్నారా? అబ్బా భలేగుంది పరపనాసకాయలు. సరే గాని ఇంటికి ఎవరావిడ? సర్లే గాని ఇలా మేడం ముందు. ప్రస్తుతం సూర్య ఆరోగ్యం ఎలా ఉందమ్మా? కోలుకోవడానికి ఎక్కువ టైం పడుతుందన్నారు డాక్టర్ గారు. సరే మనోడు ఎప్పట్లో లేవడు కానీ మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి. సార్ మీలో చాలా కళ్ళు ఉన్నాయి సార్. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అని, తిని తొంగుండే మనిషికి గుడ్డికి తేడా ఏటుంటుందా అని. చూడు సుజాత, ప్రతి ఆడదాని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కోరుకున్నది రాదు, ఒకవేళ వచ్చినా అనుకున్నది జరగదు, జరిగినా నచ్చినట్లు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాని జీవితమే ఆడదాని జీవితం. ప్రస్తుతానికి పర్వాలేదు, మీరు ఏడవకండి అమ్మా. బడ్డ అసలు నలగలినట్టుందిరా. నేను చెప్పింది ఏం చేస్తావు? నాకు ఎప్పుడు ఓకే చెప్తావు? అదేం కాదు సార్, పాపం సూర్య గారు లేపలేకపోతున్నారండి సార్. ఏం లేపలేకపోతున్నాడు కాజా? డాడీ, సుజాత, జీవితం ఇప్పుడు ఒకేలా ఉండదు. ఏదో ఒక టైంలో ఏదైనా జరగవచ్చు. అయినా నేను నిన్ను చదువుకోమన్నది నా కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం. అలవాటు పడిన బండి కదా సార్, సవారీ చేస్తే భలే ఉంటుంది. ఆడదాన్ని చూస్తే ఆగలేకపోతున్నారా? ఇంకా ఎంతకాలం రా ఆడదాన్ని ఇలా చులకనగా చూస్తారు? ఇక ఈ సమాజంలో బ్రతకనెవరు ఆడవాళ్ళని?